నమస్తే అండి. మేము ఇటీవల ఒక పని మీద ఆహ్, రేపల్లి వెళ్ళవలసినటువంటి పని మీద మేము వెళుతూ ఉండగా, ఈ చల్లపల్లి దాటిన తర్వాత అవనిగడ్డకు దగ్గరలో వెళ్ళాం. అది పులిగడ్డ వంతెన అన్నారు. వారధి అని కూడా అంటారు. తిన్నగా వెళితే రేపల్లి. ఆ వారధి దగ్గర పులిగడ్డ వంతెన వారధి దగ్గర ఒక అద్భుతమైన సన్నివేశాన్ని బ్రిడ్జి దాటుతూ మేము చూసాం. అదేంటో అంతకుముందు వీడియోలో మేము కొత్త బ్రిడ్జి నుంచి మీకు కొత్త వీడియో తీసి చూపించాను. సో ఈసారి ఏం చేశానంటే ఆ పాత బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది, ఇంకా మీకు స్పష్టంగా చూపించడం కొరకు. ఈ పైన ప్రవహిస్తున్న ఈ కాలువలాగా ఉంది చూడండి, అది నేల మీద ప్రవహించేది అని మనకు కనబడుతుంది, కానీ ఒక అద్భుతం అది. మీకు దగ్గరగా తీసుకుని వెళ్ళి చూపిస్తాను. ఆ రోజు నా పాత వీడియోలో కొత్త బ్రిడ్జి దగ్గర నుంచి పాత బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి అని మీకు చెప్పాను. సో పురాతనమైన బ్రిడ్జి అని, అది ఎవరు కట్టారని నాకు స్పష్టంగా తెలియదు. ఇక్కడ చూస్తేనో 1977 అని రాశారు, కానీ దీని స్ట్రక్చర్ కానీ దీని విధానం కానీ చూస్తే మరి నాకు ఇది ఈ బ్రిటిషర్స్ కట్టినటువంటి టెక్నాలజీ నాకు కనపడింది. సో ఏదైనా కావచ్చు, నాకు అంత పూర్తిగా దాని గురించి తెలియదు, నాకు అలా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ రోడ్డు మీదకి ఎవరిని అలౌ చేయట్లేదండి. అంతకుముందు అయితే నేను దీని మీద బండి మీద కూడా ఇటు నుంచి అటు వెళ్ళాను, నాకు అది గుర్తుంది ఒక టైంలో. సో అప్పుడు కూడా నేను అంతగా ఆరాగా చూడలేదు. ఈ పక్కన చూసారా నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఇది బ్రిడ్జి. అది అక్కడ ఒక వ్యక్తి ఆ బ్రిడ్జి మీద నుంచున్నారు. ఇదేమో వెహికల్స్ వెళ్ళడానికి. కొత్త బ్రిడ్జి కట్టారు ఇప్పుడు, కొత్త బ్రిడ్జి. నేను ముందు వీడియో అక్కడి నుంచి నేను తీసి మీకు చూపించాను. ఈసారి అలాగ దిగి కిందకు వచ్చి ఈ పాత బ్రిడ్జి దగ్గరికి వచ్చామాట. ఈ నీళ్లు చూసారా, ఈ నదిలో నీళ్లు ఈ బ్రిడ్జి పైనుంచి ఒక ఫ్లోర్ లాగా ఉంది, పైన రోడ్డు, దాని కింద ఫ్లోర్లోనేమో వాటర్ ఫ్లో అవుతుంది, వాటర్ ప్రవహిస్తూ ఉంది, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు కాలువ నీళ్లు అటు వెళ్తూ ఉన్నాయి, పంట కాలువలకు కానీ ఊర్లోకి కానీ. ఇది మనం గమనిస్తున్నారా, ఆ పక్కన పెద్ద నది మాట, అది కృష్ణా నది పాయ అనుకుంటున్నాను బహుశా. చాలా పెద్ద నది అది. ఆ నది కింద ఈ బ్రిడ్జికి కింద సుమారుగా నది ఎంత కింద ఉందంటే నాకు తెలిసి ఒక 30, 40, 50, అది సుమారుగా ఒక 50 అడుగులు ఉండొచ్చేమో అనిపించింది నాకు. ఒక 50, 60 అడుగులు ఉంటుంది చూడండి. చాలా పెద్దదండి ఇది. ఈ పురాతనమైనటువంటి ఈ బ్రిడ్జి చాలా పెద్దదండి. ఈ పక్కనేమో చూసారు మనుషులు నడవడానికి, ఇది అవతల పక్కన వెహికల్స్ వెళ్ళడానికి. యువతల పక్కన వచ్చేసరికి చూసారా, ఇది చిన్న వంతుల్లా కట్టారు. ఇది నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ ప్రవహిస్తున్నాయి అంటే బ్రిడ్జి మీద ప్రవహిస్తున్నాయి, బ్రిడ్జి పక్కన ప్రవహిస్తున్నాయి. ఈ పక్కన రోడ్డు మీద వెహికల్స్ వెళ్తే ఈ పక్కన నీళ్ళు వస్తాయి. ఇవి 2 భాగాలు ఉన్నాయి. అవతల ఒక చిన్న భాగం ఉంది, యువతల ఒక భాగం ఉంది. మీకు ఫస్ట్ చూపించాను అరలాగా ఉంది చూసారా, బ్రిడ్జి కింద అర, అదొక భాగం. అసలు నది చూస్తే ఎంత కిందకు ఉంది చూడండి. ఆ కింద ఉన్న నది నీళ్ళు సుమారుగా 50, 60 అడుగులు లోతు కింద ఎక్కడో ఉన్నటువంటి ఆ నది నీళ్ళు ఈ బ్రిడ్జి మీద నుంచి ఇటువైపుకి ప్రవహిస్తూ వెళ్తున్నాయి, ఈ రేపల్లి వైపుకి ప్రవహిస్తూ వెళ్తున్నాయి. చూడండి ఎంత పెద్ద నది అది, ఎంత పెద్ద పాయో, నది పాయో. సో చాలా ఆశ్చర్యం అనిపించిందండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ టెక్నాలజీ అంతా చూసారా, నీళ్లు ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో. పైన బ్రిడ్జి మీద అండి, ఇది కింద నీళ్లు బ్రిడ్జి మీద కాలువలాగా వెళ్తున్నాయి. సో దీనికి అప్పటి నుంచి ఇప్పటికి దీంట్లో లీక్ లేదండి. ఇది ట్యాంక్ మామూలుగా కట్టుకున్న ట్యాంకులే లీక్ అయిపోతాయి. మరి చూడండి, ఇప్పటి వరకు లీక్ లేదు. పైనుంచి ఎక్కడ కింద నీళ్లు కారినట్టుగా నేను చూడలేదు. చూడండి ఎంత పొడుగుందో, ఎంత పెద్దదో చూడండి. అదేమో కొత్తది బ్రిడ్జి, ఇది బాగా పాతది అయిపోయిందని అది కట్టారు. అందుకే ఇక్కడ మనుషులను ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. సో మేము ఇదంతా కూడా చూసి చాలా కాలంగా మేము ఇటే తిరుగుతున్నాం, కానీ ఎవరికి ఏం చెప్పలేకపోయాం, మాకే సరిగ్గా తెలియదు. ఒకసారి అయితే నేను ఏదో చూద్దామన్నట్టుగా బండి వేసుకుని నుంచి అటు వెళ్ళిపోయా, ఎవరిని అంటారేమో అని. అప్పుడు ఎవరు లేరు, ఇలాగే ఖాళీగా ఉంది. తర్వాత ఇలాగ వెహికల్స్ వెళ్తున్నాయి అని ఏం చేశారంటే ఇటు వెళ్లకుండా చేశారు. ఇక్కడ లాకులు చూసారా, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ లాగా ఇవి తిప్పడానికి మాట, లాకులు గేట్లు లాగా ఉన్నాయి చిన్న చిన్నవి. సో ఆ సిస్టమ్ అంతా కనబడుతూ ఉంది, కానీ చాలా ఆహ్లాదకరంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతం గుండా వెళ్తే తప్పకుండా వెళ్ళి చూడండి. మనుషులు వెళ్ళి చూడడానికి ఇటువైపు ఓకే, నేను అడిగే వెళ్ళాను, ఎవరిని ఇటు వెళ్ళొచ్చు అంటే బండి మీద వెళ్ళకుండా బండి పక్కన పెట్టి మీరు నడిచి అయితే వెళ్ళి చూడండి అన్నారు అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది. సో అలాగే నడిచి మేము కొంత దూరం వెళ్ళి చూస్తానికి వచ్చాం. దీనికి సంబంధించిన చాలా ఆఫీసులు ఏవో ఉన్నాయి, పక్కన ఉన్నాయని తెలుసుకున్నానండి. సరే అక్కడ కూడా వెళ్ళి చూద్దాం, ఏమన్నా కనబడతాయేమో తెలుసుకోవాల్సినవి ఉంటాయేమోని మేము తిరిగి ప్రయాణం చేసాం. చూసారుగో కింద అరలాగా ఉంది చూసారా, బ్రిడ్జి కింద అర, ఆ అర మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి, అర మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి, 3 భాగాలుగా ప్రవహిస్తున్నాయి. ఈ బ్రిడ్జి కింద ఈ గూడ ఒక సొరంగం లాగా చూడండి, అక్కడ ఆ పక్కన
అంటే 3 పాయలుగా వస్తున్నాయండి. ఎక్కడ నదిలో నీళ్లు పైకొచ్చి 3 పాయలుగా బ్రిడ్జి కింద నుంచి ఒక ఫ్లోర్ లాగా దాంట్లోంచి ప్రవహిస్తూ ఇదిగోండి ఈ కాలువలోకి వెళ్తున్నాయి. ఎంత అద్భుతం అంటే ఆ చివరికి వెళ్ళిపోతే అక్కడేదో ఈ నీళ్ళు ఎలాగ వస్తున్నాయి, మోటార్ల ద్వారా తోడుతున్నారా ఏంటో అనుకున్న ఆ టెక్నాలజీ ఏంటో మాకు తెలియలేదు. సో అదంతా అక్కడ లాక్ చేస్తారట, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. నేను గతంలో కన్నా వెళ్ళాల్సింది, నేను ఎందుకు అంతగా పట్టించుకోలేదు. సో ఆ నీళ్లు ఎలా పైకి వస్తున్నాయి, ఏ రకంగా దాన్ని చేశారన్నది నాకు తెలియదు. ఎప్పుడైనా మీరు ఈ వైపు వస్తే తప్పకుండా దర్శించండి. చాలా కాలంగా నేను వెళ్ళి కూడా ఎవరికి చెప్పలేకపోయిన ఈసారి మాత్రం ఇది ఖచ్చితంగా చూపించాలని, ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చారు హైదరాబాద్ నుంచి. సో నేను వెళుతున్న క్రమంలో ఆయనకు చూపించాలని నేను ప్రత్యేకంగా దిగాను. సో ఇక్కడ చూస్తుంటే చూడండి, ఆ ప్రవహిస్తున్న నది నీళ్ళని మళ్ళీ ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఇక్కడ కూడా గేట్ సిస్టమ్ ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ పురాతనమైన టెక్నాలజీ టైప్లోనే ఉంది. సో అది ఆ పైన వంతెనెక్కి మనం అటు రైట్ సైడ్కి వెళితే దీనికి సంబంధించిన కొన్ని ఆఫీసెస్ లేదా కొన్ని ప్లేసులు ఉన్నాయని అన్నారు. ఏదో వనం, పెద్ద వనం అంట, పెద్ద తోట అంట, ఇప్పుడు అందమైన వనం అంటది. సో ఏంటో చూద్దాం అంత అందంగా ఉందో లేదో అని. ఇదిగోండి మేము ఆ కొత్త బ్రిడ్జి నుంచి డౌన్లోకి వచ్చి ఈ పాత బ్రిడ్జి మీకు చూపించాం. తిరిగి మేము పైకి వస్తున్నాం, అప్పులో ఎక్కుతున్నమాట ఆ కొత్త బ్రిడ్జి వైపు. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో చల్లపల్లి వెళ్ళిపోతాం, తిన్నగా వెళ్తే అవనిగడ్డ వెళ్తాం. ఇది చల్లపల్లి, ఇది అవనిగడ్డ రూటు. ఇది తిన్నగా వెళ్ళిపోతే రేపల్లి వెళ్తాం. మేము యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకొని ఇదిగో మరలా కింద నుంచి వచ్చాం, చూసారు కింద మీరు ఆ డౌన్లోంచి వచ్చాము. ఇలాగ వచ్చి యూటర్న్ తీసుకొని ఆ బ్రిడ్జి దాటి అవతల ఏదో అందమైన వనం గురించి విన్నాము, దాని గురించి చూద్దామని వెళుతున్నాం. సో వీటి గురించి సమాచారం మాకు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. బహుశా నేను కూడా ఎవరిని సంప్రదించలేదండి. మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆ దగ్గరలో ఎవరినన్నా మేము అడుగుంటే బాగుండేది. ఇదిగోండి ఆ వాటర్ ఇలా వెళుతున్నాయన్నమాట, ఆ యొక్క పొలాలకి వాటికి వీటికి వెళుతూ ఉన్నాయి. సో ఈ బాగా అందమైన వనం అన్నారు, కానీ బాగా పాడైపోయిందండి. ప్రస్తుతానికి దీన్ని ఎవరు పెద్దగా మెయింటెనెన్స్ చేయట్లేదు. పురావస్థ శాఖలు అంటే అలాంటి వారు ఏదైనా దీన్ని చక్కగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుండేది. కానీ అందులో కనపడుతున్న బిల్డింగ్స్ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి, ఓల్డ్ టెక్నాలజీ ఉంది. ఆ వైట్ బిల్డింగ్ మాత్రం కొత్తదే, అదేదో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ అదే దాని మీద బోర్డు రాసింది, ఏదో లైట్గా కనపడుతూ ఉంది. సో మీకైతే కనపడటం కష్టం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ అని ఏదో ఉంది, ఇంకా దాని కింద ఏవో ఉన్నాయి, నాకు పెద్దగా దాని గురించి తెలీదు. సో చాలా నిర్మానుష్యంగా ఉందండి, ఎవరు లేరు. ఎవరో ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు ఫోన్లో మాట్లాడతా. తర్వాత 1, 2 ఏదో ఒక వెహికల్ ఏవో కొన్ని ఉన్నాయి అక్కడ, అన్నీ లేవు. సో దానికి సంబంధించిన కాపలాదారులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ సంబంధించిన ఏదన్నా స్టాఫ్ కావచ్చు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో, కానీ పాడైపోయిందండి. అసలు ఆ బిల్డింగ్ ఎంత బాగుందండి, ఎంత చక్కగా కట్టారో. అంటే నేను వీడియోలో మీకు అంత స్పష్టంగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛగా తిరగడానికి లేదు. ఎవరు మమ్మల్ని తీసుకొని వెళ్ళి చూడొచ్చని, దగ్గరగా వెళ్ళొచ్చని కూడా ఎవరు చెప్పట్లేదు. సో ఎవరిని అడిగినా ఇటు రాకూడదు, ఇటు తిరగకూడదు అన్నట్టుగానే చెప్తున్నారు. అయినా మేము ధైర్యం చేసి ఎవరిని కనపడినప్పుడు మేము వాళ్ళు చెప్పుకుందాలే అని, తెలుసుకుందామని వచ్చామని చెప్పుకుందామని ధైర్యం చేసి ముందుకు వెళ్ళాం. అయితే అక్కడ స్టాప్ అని ఒక ఎంట్రీ బోర్డు పెట్టేశారు, ఎవరు రాకూడదని. ఇదంతా డిఫెన్స్ ఏరియా అన్నారు. మరి ఏం డిఫెన్స్ ఏరియానో మరి, మిలిటరీ వాళ్ళు ఎవరు కనపడట్లేదు. కానీ అక్కడ ఒక ఆయన అయితే రాకూడదని చేత్తో సైగ చేసి ముందే మాకు వార్నింగ్ ఇచ్చాడు. ఒక అతను ఏదో ఒక అటెండర్ లాగా ఉన్నాడు, ఆయన చూస్తే మరి అటెండరో అయితే ఎంప్లాయో తెలియదు. ఇక ఆయన చేయి ఊపి వెళ్ళిపోమంటే వెంటనే మేము తిప్పేసాం, ఎందుకంటే మాకు ఈ ఏరియా కొత్త, మేము ఎవరన్నా తెలిసిన వాళ్ళు కూడా దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళలేదు. అనవసరంగా రిస్క్లో పడకూడదు, మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే చూద్దాం అన్నట్టుగా, మా ఫ్రెండ్కి చూపిద్దాం అన్నట్టుగా మేము అలాగా ప్రయత్నం చేసాం. సో చాలా అద్భుతంగా ఉందండి. ఇది విచిత్రం, మా ఫ్రెండ్కి చూపించా. వాళ్ళు కట్టిన ట్యాంక్ ఒకటి ఉంది, కొత్తగా ట్యాంక్ దాని మీద ఉంది. కొత్తగా కట్టిన ట్యాంక్ లీక్ అయిపోయినాయి, కానీ ఆ పాత ట్యాంక్ లీక్ అవ్వలేదు. మేబీ అప్పుడప్పుడు ఎవరో వస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇది ఆఫీస్ లాగా మాత్రం ఇది పనిచేస్తూ ఉంది ఏదో, కానీ ఏమీ డెవలప్మెంట్ చేయలేదండి. పర్యాటక కేంద్రంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇది కొత్తగా బిల్డింగ్ వెళ్ళండి, ఇది ఆఫీసు. ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ అని ఏదో, ఇక దాని మీద ఏమున్నాయి కొన్ని పేర్లు సరి కనపడట్లేదు, చెరిగిపోయినాయి. ఈ లెఫ్ట్లో ఉందండి ఒక పాత ఆఫీసు, అద్భుతంగా ఉందండి. అసలు దీని కన్స్ట్రక్షన్ చూస్తే పిల్లర్స్ చక్కే, భీములు చక్కే, మొత్తం చక్కే, అంతా కూడా చెక్కతో కట్టిందే.
అద్భుతంగా చెక్కతో కట్టారు. స్లాబ్ వేశారు చూడండి, చెక్క మీద స్లాబ్ వేశారు. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. అసలు ఈ కలపే ఉంటుంది, ₹1,00,00,000 అనిపించింది మాకు ఆ బిల్డింగ్ మొత్తం. సరిగ్గా ఎక్కువసేపు ఉండకూడదు, మంచిది కాదని మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇలా రిటర్న్ అయిపోతున్న క్రమంలో మాకు ఎదురుగుండా ఒక చిన్న స్తూపం కనపడిందండి. ఒక్కసారి అక్కడ ఆగి వెళదామని దగ్గరికి వెళ్తే ఒక అద్భుతమైన విషయం మాకు తెలిసింది. ఏమిటంటే అది సర్దార్ కాటన్ గారి యొక్క స్మారక స్తూపము అని రాసింది. వెంటనే నాకు వెలిగింది. సర్దార్ కాటన్ అనగానే మనకు రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఆ బ్రిటిషర్ ఆయన గుర్తొస్తాడు. నాకు అనిపించింది సర్దార్ కాటన్ గారి యొక్క స్మారక స్తూపం వనం అంటది. దాని మీద రాసిందంటే ఆ సర్దార్ కాటన్ గారి యొక్క స్మారక స్తూపము ఆయన పేరు మీద కట్టిన ఒక పెద్ద తోట వనం అన్నారు. సో చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు నాకు ఇక డౌట్ కొద్దిగా క్లారిఫై అయింది. ఏంటంటే ఇది ఆయన ఆధ్వర్యంలో కట్టిన ఆ పాత ఓల్డ్ బ్రిడ్జియే కావచ్చు అని, ఆ టెక్నాలజీ అందుకే అది బ్రిటిష్ టెక్నాలజీ లాగా నాకు కనపడింది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ పెద్ద స్తంభం కనబడిందండి. ఇక దాని వీడియో కట్ అయిపోద్దని నేను త్వరగా చెప్తున్నాను, మాకు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. సో ఆ స్తంభం ఏంటంటే దాని దగ్గరికి మేము వెళ్ళాము. ఇప్పుడు దాని చుట్టూ చాలామంది ఇళ్ళు కట్టేసుకుని ఆక్రమించేశారు. సో అది 70 అడుగుల హైట్ ఉందండి. ఇప్పుడు మేము ఈ పైకి వచ్చాం కదా, ఈ పైన ఫ్లోర్కి వచ్చిన తర్వాత, ఈ రోడ్డుకి వచ్చిన తర్వాత పైన ఉన్న రోడ్డుకి 70 అడుగుల హైట్లో ఉంది. దగ్గరగా వెళ్ళి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇది కట్టారనేది మాకు ఎవరేం చెప్పలేదు. ఇంతకీ ఆ పక్కన ఉన్న ఇంట్లో ఒక పెద్ద ఆవిడ వచ్చి చెప్పింది, అయ్యా ఇది 77 తుఫాన్లో ఉప్పెన, 77లో ఉప్పెన వచ్చింది. దివిసీమ ఉప్పెన అంటారు. అది రాష్ట్రం అంతా తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు, బాగా పరిచయం. ఆ ఉప్పెనకి నీళ్లు ఎంత ఎత్తు వచ్చినాయో ఆ హైట్కి ఆ స్తూపం కట్టారంటండి. అంటే ఆ పైన ఆ చివరి అంచుకి అక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి అంట. చూడండి, ఇల్లు ఎక్కడ